అందరికీ నమస్కారం అండి. ఈ రోజున పేపర్లో ఎక్కడ చూసినా కూడా బీహార్ ఎలక్షన్లో జంగిల్ రాజు ఓటమి అని చూసాం. మోడీ కూడా, ప్రధానమంత్రి మోడీ కూడా ఎక్కడికక్కడే జంగిల్ రాజు గురించి ప్రచారం చేశారు. అంటే జంగిల్ రాజు అంటే ఏమిటి, అసలు దాని గురించి ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. జంగిల్ రాజ్ అంటే అటవిక పాలన, అటవిక రాజ్యం. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా తన కుటుంబ సభ్యులు సాగించిన రాక్షస క్రూరత్వ అటవిక పాలనకే 20 ఏళ్ళు అధికారంలోకి లేకుండా ఉన్న ఈ రోజుకి కూడా 20 ఏళ్ళు అయినా కూడా ప్రజలు మర్చిపోవటం లేదు, వాళ్ళని అధికారానికి దగ్గర రానివ్వడం లేదు. కారణం ఆ రోజున వాళ్ళ సాగించిన అటువంటి పాలన. సరిగ్గా అదే జరుగుతుంది అనపర్తి నియోజకవర్గంలో కూడా. అనపర్తి నియోజకవర్గంలో కూడా అటవిక పాలనే. జంగిల్ రాజ్, అనపర్తి జంగిల్ రాజ్ ఎవరంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నీవు, నీ కొడుకు, నీ అనుచరులు సాగించిన దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు ఇవన్నీ కూడా కరెక్ట్గా అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు ఏ రకంగా చేశారో తండ్రి కొడుకులు ఇక్కడ కూడా నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది జంగిల్ రాజ్ అన్నది. అందుగురించే నేను ఒకటే చెప్తా ఉన్నా, 20 ఏళ్ళైనా కూడా ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు నువ్వు నీ కొడుకు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడులు ఇంకో 20 ఏళ్ళు కదా 30 ఏళ్ళైనా కూడా మళ్ళీ మిమ్మల్ని అధికారానికి దగ్గరికి రానివారు, దూరంగానే పెడతారు. గుర్తించుకో, అయిపోయింది, మీ సీన్ అయిపోయింది. ఎప్పటికీ కూడా నువ్వు చేసిన అటవిక పాలన, ముఖ్యంగా దౌర్జన్యాలు, దాడులు ఏ రకంగా చేసావో, కక్ష సాధింపులు ఇవన్నీ కూడా నీ ఒంటి నిండా మచ్చలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ మచ్చలు అన్నాయి పోవు. ఎప్పటికీ కూడా ప్రజలు మళ్ళీ నిన్ను కానీ నీ కుటుంబ సభ్యులను కానీ మళ్ళీ అధికారానికి దగ్గర రానివారు. సేమ్ బీహార్ పరిస్థితే. గుర్తుంచుకో, రానున్న రోజుల్లో నీకే తెలుస్తుంది ఏ రకంగా ఉండేది అన్నది. ఒకసారి ప్రజలందరికీ కూడా మరి మోడీ గారు వాడినటువంటి జంగిల్ రాజ్ అన్న పదం గురించి ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా అది మన అనపర్తి నియోజకవర్గానికి కూడా సూట్ అవుతుందన్న ఉద్దేశంతో పాపం మోడీ గారికి కూడా తన పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు కూడా జంగిల్ రాజ్ ఉన్నాడు మనలో కూడా అన్న విషయం పాపం ఆయనకు కూడా తెలియదు. ఒకసారి ఈ వీడియో ద్వారా కూడా ఆయనకు కూడా తెలుస్తుంది ప్రజలతో పాటు అన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.